ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియులారా, ప్రకృతి అందించే రూపకాలు మన జీవితంలో క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు మనము చేయాల్సిన విధి విధానాలను నేర్పిస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు ఆవుల మంద మరియు గేదెల మధ్య విభిన్న ప్రతిచర్యలను మనము చూస్తాం. ఆవులు మరీ అంత చురుకైనవేమీ కాదు. తుఫాన్లు వచ్చినప్పుడు అవి తప్పించుకోవడానికి ప్రయత్నించి తుఫానుకు ఎదురెళ్ళి తప్పించుకునే బదులు తుఫానుకి ఎదురెళ్ళి తుఫానులో చిక్కుకొని మదన పడుతూ ఉంటాయి. అయితే గేదెలు తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను నుండి తప్పించుకునే ప్రయత్నం చెయ్యవు సరికదా, తమ పని తాము చేసుకుంటూ పోతాయి. అనగా తుఫాన్లో కూడా పచ్చికను మేసుకుంటూ చలనం లేకుండా భయం లేకుండా ప్రవర్తిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ విషయాన్ని మనం దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, తుఫాన్లు అంటే సమస్యలు. మనందరము ఏదో ఒక తుఫానును తరచుగా ఎదుర్కొంటూ ఉంటాం. అది రోగము కావచ్చు, అప్పు బాధలు కావచ్చు, లేక విమర్శలు కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు. ఈ తుఫాన్లలో మనము ఎలా ప్రవర్తించాలో గేదెల మంద మనకు తెలియచేస్తుంది. కొంతమంది ఆవు వలె ప్రవర్తిస్తారు. వాటి నుండి తప్పించుకోవటానికి అటు ఇటు పరిగెత్తుతూ వాటిని గురించే ఆలోచిస్తూ కాలయాపన చేస్తూ చేయాల్సిన పనులు దాటవేస్తూ ఉంటారు. అదే గేదెలు దున్నపోతులు అయితే తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. చాలామంది చదువుకునే రోజుల్లో విద్యార్థులు మిడ్ టర్మ్ పరీక్షల్లో స్కూళ్లకు సెలవులు పెట్టి పరీక్షల నుండి తప్పించుకుంటారు. కానీ తర్వాత అయినా వారు పరీక్ష రాయాలి. పరీక్ష అనే తుఫానును మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. పరీక్ష లేకపోతే మనకు ప్రమోషన్ ఉండదు కదా. అలాగే అప్పు బాధలనే తుఫాను ఉన్న వాళ్ళు, లేక నిందలు అవమానాలు అనారోగ్యం అనే తుఫాన్లను ఎదుర్కొంటున్న సమయంలో కొంతమంది పరిస్థితులు బాగోలేదని, మనసు బాగోలేదని ఇక ఏ పని చేయరు. చేయాల్సిన పనులు వాయిదా వేసి మిన్నకుండిపోతారు. కానీ ఆ పనులు తప్పకుండా చేయాల్సిన పనులు గనుక వారు చాలా నష్టపోతారు. మనసు బాగోలేదని మనం చేయాల్సిన పనులు మనం వాయిదా వేస్తే మనము ఆవు లాంటి వాళ్ళం. అదే సమస్యలున్నా ఆ సమస్యలు ఎదుర్కొంటూనే మనం చేయాల్సిన పనులు మనం చేసినప్పుడు మన జీవితం ప్రస్తుతం బాగోకపోయినా తర్వాతైనా మనము సంతోషాన్ని అనుభవిస్తాం. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి సముద్రంపై ప్రయాణం చేస్తున్నారు. అంతలో తుఫాను వచ్చి వారు ప్రయాణిస్తున్న దోణెను అలలు ముంచెత్తాయి. ఆ సమయంలో యేసు ఆ పడవ అమరముపై తలవాల్చుకొని నిద్రపోతున్నారు. శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపారు. అప్పుడు యేసు, అల్పవిశ్వాసులారా అని వారిని గద్దించాడు. ఎందుకంటే వారు విశ్వాసాన్ని ప్రదర్శించి సైలెంట్గా ఉండాలని ఆయన అనుకున్నారు. కానీ వారు కలవరపడటం వల్ల మన ప్రభు అసంతృప్తి చెందాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, జీవిత సమస్యల నుండి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నం చేయకు. అది ఆవుల మంద చేసినట్లుగా ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక నిశ్చింతగా ఉండి సమస్యను ఎదుర్కోండి. దేవుడు తప్పకుండా ఆ సమస్యకు మనల్ని అప్పగించడు, కానీ ఆ సమస్యను అధిగమించే కృపను మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది వారి జీవిత సమస్యలలో పారిపోతున్నారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు, సమస్యలు వచ్చినా వారి జీవిత గమనాన్ని ఏమాత్రమూ ఆపకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.